దానియేలుకు అసలు సంఘం గురించి తెలుసా? అసలు సంఘం ఆలోచన ఉందా దానియేలుకు? పరిశుద్ధులు అంటే ఇంకెవరు మరి దానియేలు విషయంలో? దానియేలుకు తెలిసింది ఇశ్రాయేలీలు. ఓకే, కాబట్టి శ్రమలు ఎక్కువగా ఫోకస్ ఇశ్రాయేలీల మీదనే. శ్రమలు సంఘానికి కాదు, శ్రమలు సంఘానికి కాదు. పాత నిబంధన భక్తులు అసలు అట్లా మాట్లాడలేదు, వాళ్ళకి తెలియదు అసలు సంఘం అంటే. సంఘం అనేటువంటి విషయమే వాళ్ళకి తెలియదు. ఈ రోజుల్లో ఉన్న సంఘము మనం వేరు. ఇశ్రాయేలీలు పరిశుద్ధులు అంటే అక్కడ మాట్లాడేది ఇశ్రాయేలీల గురించే. వాళ్ళు ఇశ్రాయేలీలను ఒక కాలములు అర్ధకాలము అంటే 1+2+1/2 3.5 సంవత్సరాలు మహాశ్రమలు పెడతాడు వాడు పరిశుద్ధులను అంటే ఇశ్రాయేలీలను, 12 గోత్రాలని. ఎందుకు? వాళ్ళు ముద్ర వేయించుకోరు, 666 ముద్ర వేయించుకోరు. వాళ్ళు ముద్ర వేయించుకోకపోతే వీళ్ళేంద్రా అందరూ వేయించుకుంటున్నారు ముద్ర, వీరేంద్ర ఎందుకు వేయించుకోర్రా, వీళ్ళేంద్ర స్పెషలా, చేయండిరా నాన్న అవస్థ పెట్టండి, వాళ్ళని ఇబ్బందులు పెట్టండి అని వాడు అటాక్ చేపిస్తాడు. కానీ వాళ్ళు దేవుని మహాకృపను బట్టి తప్పించుకుంటారు. 144,000 మంది వాడిని కంటపడకుండా తప్పించుకుంటారు. ఎట్లనో దేవుడు కాపాడతాడు. నానా ఇబ్బంది పడతారు, అయినప్పటికీ వాళ్ళు దొరకరు వాడికి. ఓకే, వాళ్ళ గురించి ప్రకటన గ్రంథంలో 7లో ఉంది. 144,000 మందిని నేను ముద్రించి తిని అంటాడు. అక్కడ మీ తర్వాత చదువుకోండి, ఈ గోత్రానికి ఎంతమంది, ఈ గోత్రానికి ఎంతమంది, ఈ గోత్రానికి ఎంతమంది అని. ఓకే, వాళ్ళు ఇశ్రాయేలీలో, వాళ్ళు సంఘం కాదు. గుర్తుపెట్టుకుంటా, ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే ఓకే, కిందకు రండి. ఎక్కడుంది అర్ధకాలం? అర్ధకాలం 25. ఓకే, వాడు ఏం చేస్తాడు? వాడు పండుగ కాలములను అంటే ఇశ్రాయేలీలు పండుగలు జరుపుకునేవాడు, సబ్బాతును విశ్రాంతి దినాన్ని జరుపుకునేవాడు. ఓకే, ఒక కాలంలో అర్ధకాలం అతని వశమున ఉంచబడుదురు. అతని అధికారం నశింపజేయుటకు, నిర్మూలం చేయుటకు తీర్పు విధించబడిన కనుక అది కొట్టివేయబడును. ఆకాశం అంతటి కింద ఉన్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యము మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమైనని చెప్పాను. అయిపోయింది టైం. ఓకే, వాళ్ళు ఏళ్తారు, టైం అయిపోయింది, వాళ్ళకి ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఒక కాలములు అర్ధకాలము ఎప్పుడైతే అయిపోద్దో ఆయన పరిశుద్ధులే రాజ్యాన్ని ఏళ్తారు. ఆయన రాజ్యం నిత్యం ఉంటుంది. ఆయన రాజ్య మహత్యం మహోన్నతుని పరిశుద్ధులకు చెందుతుంది. అంటే యాంటిక్రైస్ట్ పరిపాలన అయిపోగానే 1000 ఏండ్ల పరిపాలన వస్తుంది, అది తన భక్తులకు చెందుతుంది. ఇంతవరకు ఓకేనండి? క్లారిటీ వచ్చింది అక్కడ? ఓకే, ఇప్పుడు 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరు గురించి మాట్లాడతాడు 8వ అధ్యాయం. దీనికి సంబంధం లేదు. 8వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి మాదీయుల పారసీకల రాజ్యం గురించి, గ్రీకు రాజుల గురించి మాట్లాడతాడు. ఇప్పుడు చూద్దాం, జాగ్రత్తగా గమనిద్దాం. ఏమైనా బోరు కొడుతుందా? కంటిన్యూ చేయమంటారా, ఆఫ్ చేయమంటారా? అర్థమవుతుందండి? ఉపయోగకరంగా ఉందా ఇదంతా మాకెందుకు అంటారా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎంతవరకు డౌట్స్ లేకపోతే 2 విషయాలు. ఒక నిమిషం ఆగండి, నా మాట అయిపోయిన తర్వాత మీరు అడగండి. గుర్తుపెట్టుకోండి ఆ క్వశ్చన్. ఓకే, డౌట్స్ లేకపోతే 2 విషయాలు. అసలు ఏమీ అర్థం కాలేదని, లేకపోతే అంత అర్థమైందని. ఓకే, మహావృద్ధుడు అనే బైబిల్లో ఎక్కడున్నా కానీ మనుష్య కుమారుడు అని అదే సందర్భంలో మాట్లాడితే మనుష్య కుమారుడు యేసుప్రభు వారు. మహావృద్ధుడు అంటే తండ్రి అయిన దేవుడు. మనం నమ్మేది త్రిత్వం కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని నమ్ముతున్నాం కదా. మహావృద్ధుడు అంటే ఆయన పురాతన కాలం నుండి. ఓకే, అదే దేవుని గురించి. తండ్రి అయిన దేవుడు గుర్తుపెట్టుకోండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, అది మనం నమ్మేది.
ఓకే, అక్కడ మనుష్య కుమారుడు అని కూడా ఉంది అక్కడే, అది యేసుప్రభు వారి గురించి. ఓకే, అదే ప్రకటనలో 4-5 అధ్యాయాల్లో మనకు వస్తుంది అక్కడ. ఓకే, అది చదివితే మళ్ళీ క్లారిటీ వస్తుంది, అక్కడికి వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఓకే, మీలో ప్రశ్నలు ఉన్నాయనుకోండి, అయ్యా మీ ప్రశ్న మీరు గుర్తుపెట్టుకోండి సల్మాన్ గారు. మీలో ప్రశ్నలు ఎక్కువ వస్తుంటే మేము అంతగా పదును తేలుతాం అనమాట. మేము అర్థమవుతుంది, మా మా బోధ అంత పదును ఎక్కుద్ది. మీలో ఏ ప్రశ్నలు లేవనుకోండి, మా బోధ అంత ఎట్లుంటుందో తెలిసిన అంత పదునెక్కే బోధ కాదు. అందుకోసం నేను ఏమంటానంటే, వారం వారం వచ్చినప్పుడు ఏదో ఒక ప్రశ్నలు తీసుకొని రండి. చదువుతారు కదా, బైబిల్ చదివినప్పుడు ఉంటాయి కదా ప్రశ్నలు, అడగండి. మీరు అడిగితే ఆ ప్రశ్నలన్నింటికి క్లారిఫికేషన్ తీసుకోవడానికి ఇదే మంచి సమయం. ఫ్రీగా అండి, మీకు ఫ్రీగా మీకున్న డౌట్లన్నీ క్లారిఫై చేస్తున్నామండి. భోజనం పెట్టి బుక్స్ ఇచ్చి మీకున్న డౌట్స్ అన్నీ ఫ్రీగా క్లారిఫై చేసుకోండి అయ్యా, రండి అయ్యా అని చెప్పేసి ఫ్రీగా మీకు. కాబట్టి ఏ ప్రశ్నలు ఉన్నా తీసుకోరండి. సోలమన్ గారు, ఇప్పుడు మీరు అయ్యా సోలమన్ గారు, అయ్యా 666 పెట్టుకోకూడదు. అవును, చూడండి జీవగ్రంథం ఉంది కదా ఇక్కడ. ఎప్పుడు జీవగ్రంథం, ఇప్పుడు 666 వచ్చిందా? రాలా. ఇప్పుడు మన టైం. మత్తయి, మార్కు, లోకా, యోహాను ఉన్నారు 2000 సంవత్సరాల క్రితం. అప్పుడు కూడా 666 లేదు. అప్పుడు కూడా ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. వారి పేర్లు కూడా దీంట్లో రాయబడ్డాయి, మన పేర్లు రాయబడ్డాయి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, వాళ్ళ పేర్లు కూడా దీంట్లో రాయబడ్డాయి, విశ్వాసులు. అంటే జీవగ్రంథంలో 666 రాకముందే ఎంతమంది అయితే నమ్మున్నారో వాళ్ళందరి పేర్లు ఉంటాయి. 666 వచ్చిన తర్వాత కూడా జీవగ్రంథంలో నమ్మిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ పేర్లు కూడా రాయబడతాయి. ఈ 666 అనేటువంటిది 7 ఏండ్ల శ్రమల కాలంలో వచ్చేది. అర్థమైందా? 666 ఎప్పుడు వస్తుంది? 7 ఏండ్ల శ్రమల కాలంలో. 7 ఏండ్ల శ్రమలలో దాన్ని బాగా ఫుల్ఫిల్డ్గా రెండవ సగభాగంలో, అంటే రెండవ భాగంలో, అంటే రెండవ 3.5 సంవత్సరాలు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాన్ని ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఫస్ట్ 3.5 పీస్ఫుల్గానే ఉంటాడు, కానీ రెండవ 3.5లో ప్రతి ఒక్కడే వేయించుకోవాల్సిందేనా బాయ్. వేయించుకోకపోతే రేషన్ ఇవ్వద్దు, బస్సు ఎక్కనివ్వద్దు, ట్రైన్ ఎక్కనివ్వద్దు, ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, ఏం లేవు, అందరూ వేయించుకోవాల్సింది అంటాడు. చాలా స్ట్రాంగ్ ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇప్పుడు మనం చదివింది ఏంది ఇందాక అంటే, ఈ శ్రమలు అయిపోయిన తర్వాత సంగతి అది మనం చదివింది కదా ప్రకటనలో. అంటే 7 ఏండ్లు అయిపోయినాయి. 7 ఏండ్లు అయిపోయిన తర్వాత ఆయన 1000 ఏండ్ల పరిపాలన కూడా అయిపోయింది. అప్పుడు గ్రంథములు ఇవ్వబడ్డాయి. 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఏమో వస్తుంది? 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ? ఈ రెంటపాలు ఉంటుంది, ఈ విజయవాడ ఉంటుంది, ఈ హైదరాబాద్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. 1000 ఏండ్ల పరిపాలన భూమి మీదనే. 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ భూమి, ఈ ఆకాశం తీసివేయబడుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే గ్రంథాలన్నీ విప్పి పాతాళంలో ఉన్న వాళ్ళని మొత్తం ఒకసారి బయటికి తీసుకొచ్చి, సముద్రం తనలో చచ్చిపోయిన వాళ్ళని బయటికి అప్పగిస్తుంది. వీళ్ళ మొత్తం లెక్క ఒకటి ముందు సరిచేసి వాళ్ళని శాశ్వతంగా అగ్నిగుండానికి పంపివేసి నూతన ఆకాశం, నూతన భూమి సృష్టించి దాంట్లో ఈ గ్రంథములో పేర్లు రాయబడిన వాళ్ళందరినీ దండ తీసుకుంటారు. అది పాయింట్. జీవ గ్రంథము అనే వేరొక గ్రంథం. అక్కడ ఉన్నది జీవగ్రంథమను వేరొక గ్రంథము. ఓకే, జీవగ్రంథమును అని చదువుతారు చాలామంది. జీవగ్రంథమును కాదు, అది జీవగ్రంథం అనే వేరొక గ్రంథము. ఓకే, జీవగ్రంథమను వేరొక గ్రంథము. ఓకే, బుక్ ఆఫ్ లైఫ్. దేర్ ఈజ్ అనదర్ బుక్ ఆఫ్ లైఫ్ అని ఉంది ఇంగ్లీష్లో. ఓకే, జీవగ్రంథమను వేరొక గ్రంథం అయ్యా. జీవగ్రంథము అనే వేరొక గ్రంథం. ఆ గ్రంథాలు అది కాకుండా జీవగ్రంథం. ఓకే, రైట్. 8వ అధ్యాయం ఏమండి? శ్రమల కాలంలో కాదు, శ్రమల ముందే ఎత్తబడుతుంది. ముందే
అవును. మారు మనసు లేని వాళ్ళు ఎటు ముద్ర వేయించుకుంటారు. ఏంటంటే మాకు డబ్బులు కావాలి, మాకు బియ్యం కావాలి. అవును. శ్రమలు రాకముందే సంఘం ఎత్తబడుతుంది. తర్వాత 666 ముద్ర వస్తుంది. ఫస్ట్ 3.5 రాదు, వస్తుంది కాకపోతే ఇంప్లిమెంట్ చేయడు, ప్రశాంతంగా ఉంటాడు. శ్రమలు 7 ఏండ్లు. మారు మనసు లేని యాంటీక్రైస్ట్ వచ్చి పరిపాలన ఇస్రాయేలీలకే కాదు, యాంటీక్రైస్ట్ ప్రపంచం అంతా పరిపాలనయా. యాంటీక్రైస్ట్ రూలు ప్రపంచం అంతా. ఓకే, ప్రపంచం అంతా వచ్చినప్పుడు ఒకనే ఎందుకు ఇబ్బంది పెడతాడంటే ప్రపంచం అంతా తన పరిపాలన స్టార్ట్ చేస్తాడు, ప్రశాంతంగా సాగుతుంటుంది. ఈ మధ్యకాలంలో ఏం చేస్తాడంటే, అబ్బాయి అందరికి ఒక ముద్ర చేస్తున్నాం, 666 ముద్ర అంటారు. ఆ ముద్ర వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇస్రాయేలీలు, మిగతా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు కొంతమంది, కానీ ఇస్రాయేలీలు మెజారిటీ యాక్సెప్ట్ చేయరు. 7వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది, ఈ గోత్రంగా 12,000 మంది, ఈ గోత్రంగా 12,000 మంది, ఈ గోత్రంగా 12,000 మంది అని అక్కడ రాస్తాడు. అంటే 1,44,000 మంది పర్టికులర్గా మేము వేపించుకో ముద్ర అంటారు. ఎందుకు అంటే ముద్ర ఒక్కసారి పడితే శాశ్వతంగా నరకానికి. ముద్ర అంటే అర్థమైందంటే ఫోకస్ ఎక్కువ వాళ్ళ మీద ఉంటుంది. అందుకోసం వాళ్ళకి ఎక్కువ శ్రమలు. యాకోబునకు శ్రమ అని పాత నిబంధన అంతట్లో అక్కడక్కడ మాట్లాడతాడు. యాకోబునకు శ్రమ, యాకోబునకు శ్రమ. యాకోబు అంటే అర్థం ఇశ్రాయేలీయులకు. ఓకే, అది పాయింట్. ఇతరులు ఎంచుకుంటారు, కానీ ఇతరులలో కూడా కొంతమంది, ఇప్పుడు మనం ఉన్నాము, అమ్మ ఇట్లా జరగబోతుంది, 7 ఏళ్ళ శ్రమలు వస్తాయి, మేము వెళ్ళిపోతాము, ఆ శ్రమలు వచ్చినప్పుడు ఒక ముద్ర వాడు వేస్తాడు, ఆ ముద్ర వేయించుకుంటే పర్మనెంట్గా నరకానికి వెళ్తారే, మీరు ఎవరు వేయించుకోవద్దని మనం చెబుతామా. అది నమ్మినటువంటి వాళ్ళు కొంతమంది వేయించుకోరు, వాళ్ళు కూడా శ్రమలు పడతారు, ఇబ్బందులు పడతారు. అయినప్పటికీ ఈ 7 ఏళ్ళే బాధలు, తర్వాత మనకు మహిమరాజ్యం ఉందని వాళ్ళు వేయించుకోరు. కాబట్టి అలాంటి వారు ఊరికి 2-3 ఉన్నా కానీ, ఊరికి 4-5 ఉన్నా కానీ, వీళ్ళు ప్లస్ ఇజ్రాయేలీలు అందరు కలిపి 1000 ఏండ్ల పరిపాలనలో వీళ్ళతో 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ చేస్తాడు. వీళ్ళే వాళ్ళకి వివాహాలై, వాళ్ళకి పిల్లలై ఈ 1000 ఏండ్లలో మళ్ళా చాలా మంది జనం అవుతారు. ఆ జనమైన తర్వాత, ఆ 1000 ఏండ్ల తర్వాత సాతానుడు ఒక్కసారి పాతాళంలో బయటకు వచ్చి మోసం చేస్తాడు, అందరిని మోసం చేస్తే అప్పుడు గోగు మాగోగు యుద్ధం వస్తుంది. వాళ్ళని మోసపరుస్తాడు. వాళ్ళల్లో ఉన్నారు. ఎట్లా మోసపరుస్తాడు? యేసుప్రభు పరిపాలనలోనే ఉన్నారు, ఎట్లా మోసపరుస్తాడు అంటే, నేనున్నాను ఫస్ట్ జనరేషన్ 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అయినప్పుడు ఎంటర్ అయ్యా, కానీ 1000 ఏండ్లప్పుడు 1000 ఏండ్ల టైంలో నేను తర్వాత చనిపోతా, మామూలుగా మా బాడీతోనే ఉన్నాను కదా, మామూలు బాడీతో. అంటే నేను కాదు, నాకు మాట్లాడేది. ఆ 1000 ఏండ్ల పరిపాలన ఎంటర్ అయ్యారు, చనిపోతారు, వాళ్ళ పిల్లలు తర్వాత 7, 8, 9, 10 తరాల తర్వాత వాళ్ళు ఈ యేసుప్రభుని ఫస్ట్ తరం లాగా ఎందుకు అంతగా ప్రేమిస్తారు? ఆయన రాజే ఉన్నాడు, అయితే మటుకేంటి, మనం ఏదో ఆయన పతనం ఏంది అనే ఆలోచనతో ఉంటారు. అలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని వాడు క్యాష్ చేసుకుంటాడు సాతానుడు. వాడు వచ్చాయి ఆయన మీద తిరుగుబాటు చేయండి రా, రండి మనం తిరుగుబాటు చేద్దాం అంటాడు. వాళ్ళందరూ కలిసి తిరుగుబాటు చేస్తే అప్పుడు గోగు మాకు యుద్ధము, మొత్తాన్ని చంపేసి అదిగో 1000 ఏండ్ల తర్వాత అదే అగ్నిగుండంలో పంపించడం. అది ఓకే, క్లారిటీ వచ్చిందండి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ దేవుడు ఎప్పుడైతే మధ్యాకాశంలోకి వస్తాడో తీసుకెళ్తాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరిని ఉండరు, రక్షించబడిన వారు ఉండరు. రక్షించబడని వారే 7 ఏండ్ల శ్రమలలో ఉండేది. రక్షించబడిన వారు ఎవరు ఉండరు. ఓకే,
వాళ్ళు నిజంగా రక్షించబడ్డారో లేదో అది వాళ్ళకి తెలుసు, దేవునికి తెలుసు. వాళ్ళు నిజంగా రక్షించబడ్డారో లేదో వాళ్ళకి తెలుసు. ఒకవేళ రక్షించబడ్డారు అనుకోండి, నిజంగా వాళ్ళు వెళ్ళిపోతారు. నిజంగా రక్షించబడితే వాళ్ళు వెళ్ళిపోతారు, దేవుడు తీసుకుపోతాడు. కాకపోతే అక్కడ అడుగుతాడు, ఎందుకు అట్లా జీవించావు, అట్లా జీవించకుండా ఉండాల్సింది, నీకు బహుమానం ఏమి లేదు, అగ్నిలో నుండి లాగబడ్డావు కానీ నీకు బహుమానం లేదంటాడు. అగ్నిలో నుంచి తప్పించుకుంటాడు, అగ్నిగుండంలోంచి, కానీ బహుమానాలు. విజయ్, 4వ జంతువు. ఓకే, బ్రిటిష్ సామ్రాజ్యమా? ఓకే, చూడు, ఇప్పుడు నాలుగవ రాజ్యం రోమన్ సామ్రాజ్యం. 4వ సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యమే కంటిన్యూ అవుతుంది. మధ్యలో వచ్చాయి చాలా, బ్రిటిషు, డచ్, ఫ్రెంచ్ ఇవన్నీ చాలా వచ్చాయి. ఓకే, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళు హైలైట్ చేయబడాల, కానీ రోమే కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా. ఎందుకంటే రోమన్ పోపు ఇప్పటికే ప్రపంచాన్ని శాసిస్తున్న మతాధిపతి. రోమన్ లెటర్స్ మీరు చూస్తే, రోమన్ లెటర్స్ ఇప్పటికీ బుక్స్లో ఉన్నాయి, రోమన్ లెటర్స్. ఓకే, రోమన్కి సంబంధించినటువంటి అది కంటిన్యూ అవుతుంది, రోమ్ సామ్రాజ్యం కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి 4వ సామ్రాజ్యం కంటిన్యూ అవుతుంది చివరిదాకా, అది కంటిన్యూ అవుతుంది. ఓకే, కాబట్టి ఆ రాజులు కంటిన్యూ అవుతారు. రాజుల కాలంలో యాంటీక్రైస్ట్ వస్తాడు. ఓకే, ఓకే, రైట్. ఇప్పుడు చూడండి 8వ అధ్యాయంలో కొద్ది నిమిషాలు ఉన్నాయి మనకి. 8వ అధ్యాయం దయచేసి చూడండి. రాజుకు బెల్షాజర్ ప్రభుత్వం 3వ సంవత్సరం అందు, ఇందాకటిది 1వ సంవత్సరం కదా, ఇది 3వ సంవత్సరంలో వచ్చిన కళ. దర్శనం కాక మరొక దర్శనం కలిగను. నేను దర్శనము చూస్తున్నప్పుడు నేను ఏలామన ప్రదేశ సంబంధము శోషణ పట్టణంలో, ఒకే శోషణ కోటలో ఉన్నాడు, నగరంలో ఉండగా దర్శనం నాకు కలిగను. నేను ఓలై అను నది పక్కన ఉన్నట్టు, ఆ నది పేరు ఓలై అనే నది, దర్శనం కలిగను. నేను కన్నులెత్తి చూడక ఒక పొటేలు, ఓకే, ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు. పొటేలుకు ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 కొమ్ములు. 2 కొమ్ములు దేనికి సూచన? ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ 2 కొమ్ములు మాదీయులు, పారసీకులు. ఓకే, పొటేలుకు 2 కొమ్ములు అంటే మాదీయులు, పారసీకులు. ఒక్క నిమిషం, అదంతా కొద్దిగా చెప్తాను. ఎనిమిదవ అధ్యాయం మాట్లాడేది. 8వ అధ్యాయంలో ఈ 2 రాజ్యాల గురించే, 2వ రాజ్యము, 3వ రాజ్యం గురించి. ఇక్కడ కొద్ది కన్ఫ్యూజ్ అవుతారు, కొద్ది జాగ్రత్త చూడండి. పొటేలు కదా, పొటేలు 2 కొమ్ములు. 2 కొమ్ములు మాదీయ పారసీక రాజులకు సూచన. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, 2 కొమ్ములు, దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తుగా ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండేను. అది ఇందాక మాట్లాడుకున్నాం కదా. అంటే కోరేషు దర్యావేష్ కంటే కొద్దిగా హై పొజిషన్లో ఉన్నాడు. ఎత్తుగలది, దానికి తర్వాత మోల్చినది. ఓకే, పొటేలు కొమ్ముతో పశ్చిమముగా, ఉత్తరముగా, దక్షిణముగా పొడుచుచుంటూ చూసిదిని. అంటే పశ్చిమముగా, ఉత్తరముగా, దక్షిణంగా వెళ్తా ఉంది ఆ పొటేలు. పశ్చిమం అంటే ఎటువైపు? ఇది ఎక్కడ జరుగుతూ ఉంది చూడండి, బబులోను. ఒక్క నిమిషం, మ్యాప్ ఒక్కసారి ఇప్పుడు మ్యాప్ తీస్తాను మీకు అర్థం కావటం కోసము.
మాదీయుల పారసీకుల సామ్రాజ్యాన్ని అంతకు ముందున్న సామ్రాజ్యాలు ఎదిరించలేకపోయాయి. అది అక్కడ మాట్లాడేది. ఒక తనకిష్టమైనట్టు జరిగిస్తూ బలము చూపుతూ వచ్చాను. నేను ఈ సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతు, ఇప్పుడు మొదటిది అయిపోయింది, పొట్టేలు అయిపోయింది, ఇప్పుడు వచ్చేది ఏంటి? మేకపోతు. ఒక మేకపోతు పడమట నుండి వచ్చింది. ఎటువైపు నుండి వచ్చింది అది?
చూడండి, ఇది ఇక్కడ చూడండి, అలెగ్జాండర్ అన్నామా, అలెగ్జాండర్ తర్వాత వస్తాడు యాంటియోకస్ ఎపిఫెనస్ IV. అలెగ్జాండర్ గురించి ముందే చెప్పబడింది దానియేలుకి. దానియేలు గ్రంథం చదివినటువంటి భక్తులు ఉన్నారే యూదులు, అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఒక ఆయన, యూదుల్లో ఒక ఆయన, ఏమండి మీరు వస్తారండి, దానియేలు గారు ముందే మాకు రాయించి ఉంచారండి, మాకు అందులో రాయబడింది అండి అని చెప్తే, అరే నేను వస్తానని మీ దానిలో ముందే రాయటం ఏంటి, ఇది విచిత్రంగా ఉందే అని చెప్పేసి యూదుల పట్ల చాలా ఫేవర్ చూపించాడంట అలెగ్జాండర్. యూదులు అలెగ్జాండర్ ఉన్నంత కాలము, అలెగ్జాండర్ ఎంతకాలం అయితే ఉన్నాడో 10 ఏళ్ళు యూదులకు చాలా ఫేవరబుల్గా చేశాడట, చాలా ఫేవరబుల్ చేశాడు. ఆ ఒక్క వ్యక్తి చెప్పిన మాట, ఆ ఒక్క వ్యక్తి ఎవరు, నేను ఇంటర్ టెస్ట్మెంట్ పీరియడ్లో అతను మీరు ఇస్తాను. ఓకే, ప్రభా మీకు వందనాలు. మీరు నాయన అంతటి పైన మీరు అధికారి, అంత మీ స్వాధీనంలో ఉంది. మీరే రాజ్యములను, అధిపతులను, రాజులను, కాలాలు, సమయాలు మార్చేవారిగా ఉన్నారు. మీరున్నారు తండ్రి, మాకు ఎదుగునాయన భయం, మాకు మీరున్నారు నాయన. మేము ఏ విషయంలో భయపడాల్సిన పని లేదు నాయన. మా అవసరాలు కూడా తీర్చే దేవుడు నాయన, మమ్మల్ని పోషించే దేవుడు నాయన, పరిచయాలు వద్దలు చేసే దేవుడు నాయన. మీరున్నారు ప్రభా, మీ చిత్త ప్రకారం సమస్తం జరుగుతున్నది నాయన. మాకు ಎಲ್ಲರಿಗೂ తోడుగుండి నడిపించమని, మీరే దీవించమని, మరలా కలిసి మమ్మల్ని అందరినీ భద్రంగా ఉంచమని ప్రభు అయిన క్రీస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.